రామ్మోహన్ వల్ల నాకు కూడా వాళ్ళంతా చాలా దగ్గరయ్యారు. అప్పటి నుంచి ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తున్నాం. ఇవాళ జైల్లో అసలు ఫస్ట్ వీకే రావాలి, ఒంట్లో బాగోలేదు అందుకని రాలేదు. ఇగో కొత్త కొత్త రూల్స్ అన్నీ మారుతున్నాయి కదా, చూస్తున్నాం అనమాట. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు, అందులో ఏం అనుమానాలు లేవు. మిగతావన్నీ నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్లో చెప్తాను. హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఒక మాజీ మంత్రికి ఇక్కడ ఇవ్వాల్సిన మినిమం దాని గురించి ఏమి నేను మాట్లాడలేదు. ఆ లోపల కూడా మాట్లాడడం ఫోన్లోనే, అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్లో మాట్లాడుకోవటం. ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ని చూడడానికి వచ్చాను, నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను. కానీ ఈ కండిషన్స్ అన్నీ మారుతూ వచ్చాయి కదా. ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే, అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి. ఆయన ఏమీ కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు. బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు ప్రతిదీ. ఎందుకంటే అతను కూడా లాయర్ కదా, అతనికి తెలుసు ఈ కేసులో పస ఎంత ఉందో. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి, అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏ మేజిస్ట్రేట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఆర్సన్ కేసులో. ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది, తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం, ఇది టూ మచ్ అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను. ఏదైనా చూద్దాం ఎటు దారి తీస్తుందో. ఓకే అండి, లడ్డూ వివాదమే నేను ఇప్పుడు వచ్చే ముందే చూశాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు,